ముజీబ్ ఇంకా 2 minutes ఉన్నాయి. వీడెందుకు రెచ్చగొడుతున్నాడు? హరీ అప్ మ్యాన్, కమ్ ఆన్. ముజీబ్ వైర్ కట్ చేయొద్దు. లోపల ఇంకో బ్యాటరీ ఉందేమో చూడు. Yes sir. ఉంది సార్. బూబీ ట్రాప్. ముజీబ్ ఫస్ట్ కనిపించింది మెయిన్ బ్యాటరీ కాదు, అది ఇంకో బ్యాటరీ ట్రిగ్గర్ చేస్తుంది. బ్లాక్ వైర్ కట్ చేయి. ఓకే సార్. ముజీబ్ నీ పార్ట్నర్ నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నాడు మ్యాన్, వినకు. ముజీబ్ భయపడకు, బ్లాక్ వైర్ కట్ చేయి. సార్ ఇప్పుడు వరకు రెడ్ వైర్ కట్ చేశాం కదా సార్. టైమ్ టు సే గుడ్ బై టు ఎవ్రీవన్ అప్ స్టేర్స్. ముజీబ్ కట్ ద బ్లాక్ వైర్ ఫాస్ట్. ఆర్ యు షూర్ సర్? yes. థాంక్ యూ ఆఫీసర్. ఆ బ్లాక్ వైర్ కట్ చేయడం వల్ల మీ సీఎం తో పాటు నువ్వు చస్తావు. విజయ్ ఓ షట్ అప్ మ్యాన్, కట్ ద బ్లాక్ వైర్ ఫాస్ట్. मुझीब मेरे भाई कट जाए मुझीब. शुक्रिया मदद के लिए. आ ब्लैक वाइट चंपरेट कट చేసాయి. कट जाए मुझीब, कट जाए. कम ऑन मैन. कट जाए मुझीब. फास्ट फास्ट ऐसे कट जाए. मुझीब मुझीब सर डिफ्यूज सर. బాడీ నుంచి బాంబ్ తీయడానికి ట్రై చేయకు, తీసావనుకో ఇమ్మీడియట్ గా పేలిపోతుంది. గుడ్ బై ఆఫీసర్. రావండి మీ ముగ్గురు ఇక్కడే. ఎరా విజయ్ దొరికాడా? దొరికాడు, నేనే విజయ్. ఏమయ్యా విజయ్, నీ గురించి వెంటనే గాని నీ గొంతు ఎప్పుడు వినలేదయ్యా. మంచి బేస్ పలుకుతుంది. ఇప్పుడే మీ నాన్నగారు నా దగ్గరకు వచ్చి మా వాడు పాడైపోయాడు, కొంచెం బుద్ధి చెప్పండి మీరు వాడికి అని అడిగితేను, దాంట్లో ఏముందండి తప్పకుండా మాట్లాడతాను అన్నాను. నంబర్ దొరక్క డీసీపీకి ఫోన్ చేశా. అనుకోకుండా నువ్వే లైన్లో దొరికావు. రా మాట్లాడుకుందాం రా. మా నాన్నకి ఏమైనా జరిగితే చంపే నన్ను. ముందు నువ్వు ఇంటికి రా. పరాయి వాళ్ళకి ఫోన్లో ఏంటయ్యా? ముజీబ్ సార్ అంబులెన్స్ తీసురా. నమస్తే సార్. నమస్తే సార్.
సార్ రండి సార్, హోమ్ మినిస్టర్ గారు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్. రానన్నారా? నువ్వేనా విజయ్? ఆ తలుపేసేయ్. సీఎంను కాపాడేవంట కదా, మరి నా గురించి తెలిసిన తర్వాత నిన్నెవడు కాపాడతాడయ్యా? పాపం మీ నాన్నని ఎవడు కాపాడతాడు? అలా బెల్లం కొట్టిన దిమ్మలాగా గమ్మునుంటామే. సారీ చెప్పు, కాళ్ళు పట్టుకో, ఏడిపోతే ఏడ్చేయి, ఏం పర్లా. సౌండ్ ప్రూఫ్ రూమ్ ఇది, ఎవరికి వినపడదు. ఆఫ్టర్ ఆల్ సిఐవిరా. దా దా. ఏంటది? డబ్బా? ఎంత ఇస్తా? నా ఆస్తి ఎంతో తెలుసా నీకు? నువ్వు ఇచ్చేది చిత్తుకాయతలు సమానం. ఏంట్రాదే తొప్ప? రే మెంటలోడా, అవతల మీ నాన్న గురించి ఆలోచించవా? ఇంట్లో ఉన్నప్పుడే ఒక తండ్రికి కొడుకుని, డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని కాపాడే పోలీసుని. ఏంట్రది? రే ఇది తిరిగిపోతుందిరా. ఇంకా 10 నిమిషాల టైం ఉంది. చెప్పు, ఏం చేద్దాం? మెళ్ళలో బాంబు పెట్టి ఏం చేద్దాం అంటావేంట్రా? తీసేయి. తీయకపోతే చచ్చిపోతాం. నేను రెడీ. చూద్దాం, నీ 1000 కోట్ల ఆస్తి గొప్పదా, ఈ చిన్న బాంబు గొప్పదా అని. నా ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేస్తా. బతుకుంటే సీఎం నై సంపాదించుకుంటారా? తీరా. చావుని ఒళ్ళో పెట్టుకుని కూడా సీఎం కుర్చీ మీద ఆస్తి చావలేదు నీకు. పక్క దేశాల నుంచి ఎవడెవడో వచ్చి ఈ సిటీలో బాంబులు పెడుతుంటే మూసుకుని కూర్చున్నావు. అవన్నీ పేలుంటే ఎంతమంది పోయేవాళ్ళు? ఎన్ని కుటుంబాలు దిక్కు లేకుండా పోతాయో తెలుసా నీకు? దయచేసి ముందు బాంబు ఉందిరా బాబు, లేకపోతే ఇది ఆటోమీటర్ లాగా గిర్రని తిరిగిపోతుంది. మా నాన్న ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నారా? ముందు పెద్ద ఆయన తీసుకొచ్చేసేయండి. వచ్చేస్తున్నారు, పక్కనే ఉన్నారు. ముందు బాంబు తీరా నాయనా, బాంబు తీరా. ఒక్కటే ప్రశ్న అడుగుతాను, చెప్పరా. ఈ క్విజ్ ప్రోగ్రామ్ బాంబు తీసేసిన తర్వాత పెట్టుకుందాం. అప్పుడు నువ్వేం అడగకపోయినా అన్ని చెప్పేస్తా. మా డ్యూటీ మమ్మల్ని ఎందుకు చేసుకునేవర్రా మీరు? ఏంటో నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఇదిగో నీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ అడుగు. పోలీసుల మీద మీలాంటి నాయకుల పెత్తనం ఎందుకురా? మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వకుండా ప్రతి దానికి బోర్డు పర్మిషన్లు, ఆర్డర్లు, క్రిమినల్స్ అరెస్ట్ చేస్తే మాకే వార్నింగ్లు, ట్రాన్స్ఫర్లు. ఏంట్రా ఇదంతా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంట్లో కుక్క పోయినా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తిండి తిప్పలు లేకుండా వెతకాలి. లేకపోతే మాకు పనిష్మెంట్లు, తిట్లు. పోలీసులు ఏమన్నా నీ కాళ్ళ కింద చెప్పులరా? మీ గూడిగం చేసే బానిసలా? పోలీస్ మా మీద మీలాంటి చెత్త నాయకుల పెత్తనం తీసే చూడండిరా. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక్క కూడా ఉండడు. ఏరి పారేస్తాం. ఎలక్షన్లో నిలబడ్డానికి కూడా టెర్రరిస్టులు, రేపిస్టులు, దొంగలు, హంతకులు ఎప్పుడూ తప్పించుకోలేడు. పొలిటికల్ లీడర్లు మీలాంటి అడ్డు రాకపోతే. గురూజీ, ఆ విజయ్ గారు వచ్చాడా? బయట వాళ్ళ ఫాదర్ అన్నాడు, వేసేయమంటారా? అయ్యి బాబు, ఏంటి చెమటలు కప్పుతున్నారేంటి? పైగా తాయెత్తు కూడా లైటింగ్ పెట్టించారు. ఎంత పెద్ద తాయెత్త! బాంబు ఓర్నేమో బాంబే. కావాలంటే లేపే. ముందు ఈ బాంబు తీసేవయ్యా, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఏంటని లేపేస్తావా నన్ను? తమ్ముడు, ఈ బాంబుతో ఏదో ఇలాగే వదిలేద్దాం. నేను అప్రూవల్ గా మారిపోతాను. ఆడు ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దాకా ఎన్ని ఏదో పనులు చేశాడు అన్ని నేను చెప్పేస్తాను. ముందు వేసేవాడిని. వేసేయి. చేయించింది నేనైనా, చేయిందంతా ఆడే. ముందు ఈ బాంబు తీసేవయ్యా, ఇద్దరం కలిసి ఆ గుండాగాని చంపేద్దాం. తమ్ముడు, నేను గుండాలైతే ఆడు రాక్షసుడు. మీ నాన్నగారిని తీసుకొచ్చి నేను చాలా తప్పు చేశాను తమ్ముడు. నన్ను వదలొద్దు. నాకు సంఖ్యలు వేసి లాకపులో పడేసి లాఠీలతో కుమ్మేసాయి తమ్ముడు. రోడ్డు మీద పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ టెన్షన్ మటుకు నేను తట్టుకోలేదు తమ్ముడు. ముందు ఆ బాంబు తీసేయి. బాంబు తీసేయి తమ్ముడు, వేసేయండి. 40, 39, 38 తమ్ముడు, 29, 28,
27 తమ్ముడు 14 13 12 11 10 తమ్ముడు పోయాడు 7 6 5 4 3 2